స్థానికంగా వార్డ్ 2 లో ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పూర్తయినాయి. సో కార్పొరేషన్ ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించి సో ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి 2వ వార్డు నుంచి నామినేషన్ కూడా పూర్తి చేసుకున్న నాగరాజు గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ముఖ్యంగా వారు కౌన్సిలర్ బరిలో ఉండడానికి కారణం ఏంటి? సో గతంలో కూడా వారు దాదాపు వారి ఫ్యామిలీ నుంచి 2 సార్లు కంటెస్టెడ్ చేసిన అనుభవం అయితే ఉంది. సో రేపు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత కూడా వార్డు కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు, సో ఈ కాంగ్రెస్ హయాంలో కూడా ఇంకా గత 2 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇలా పలు అంశాలపై స్థానిక ఓటర్లకు పూర్తిగా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారన్న, బాగున్నారా? సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. సో మొదటగా మనం మాట్లాడుకుంటే కౌన్సిలర్ గా మీరు ఉంటారని చెప్పేసి 2nd వార్డ్ లో మనం తిరుగుతా ఉంటే జనాల నుంచి నాగరాజ్ గారి పేరైతే వినబడతా ఉంది. సో మరి ఆల్మోస్ట్ నిన్న నామినేషన్ కూడా పూర్తి చేసుకున్నట్టున్నారు సక్సెస్ఫుల్ గా. సో అవతల పార్టీల నుంచి ఇంతవరకు క్యాండిడేట్లు కూడా డిక్లేర్ కాలేరు కానీ సో మీరు దూకుడుతో ముందరికి వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో ఎట్లానా? సో ఇప్పుడు మెయిన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ముఖ్యంగా ఇక్కడ స్థానిక మన శ్రీగారి అన్న ఆధ్వర్యంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శ్రీహరన్న స్థానికంగా ఉండడం వల్ల మక్తల్లో చాలా వెనుకబడి ఉంది. 70 ఏండ్ల వరకు ఏది అభివృద్ధి లేదు. దానికి సంబంధించిన మక్తల్లో ఒక పెద్ద హాస్పిటల్, డయాలసిస్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ రిసెట్ దండులో గాని, తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజు, అది కాకుండా ఇక్కడ మన 1వ వార్డులో పెద్ద మురికి కాలువ ఉంటది, బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్ళేది, అక్కడ ముందు కనిపించేది. దానికి 250 కోట్లు పెట్టి ఆయన సహకారంతో అది కూడా మంజూరు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మక్తల్ని, ఇతని మినిస్టర్ ఉన్నాడు, మనకి ఏది పోయినా కాదన్నాడు, దానిని మనము ఉపయోగించుకొని మక్తల్లో నా వార్డుతో పాటు అన్ని వార్డులకు కూడా అభివృద్ధి పనులు చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మినిస్టర్ కావడం పట్ల అభివృద్ధి అనేది ఆ పేరుకు తగ్గట్టు జరుగుతుంది అనుకోవాలి? 100% 70 ఏళ్లకెళ్ళి కానీ మక్తల్ యొక్క గ్రామ రూపురేఖలు మారుతుంది. మక్తల్ అభివృద్ధి పథకంలో అన్ని వార్డులలో కూడా అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి కొద్ది గొప్ప. దానికి ఇప్పుడున్న ఓటర్లు, మక్తల్లో ఉన్న అన్ని వార్డు ఓటర్లు కూడా సహకారం చేస్తే అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ కి ఓటేయడం వల్ల మీ అభివృద్ధికి ఎక్కడ కూడా ఆకంఠం కాకుండా ముందుకు సాగుతారని మేము ఓటర్ మహాశయులకి అందరికీ, మక్తల్లో ఉన్న ప్రతి వార్డు ఓటర్ మహాశయులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎట్లా ఉంటారన్నా? సో మంత్రి గారు ఏదైనా పని విషయంలో మీరు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? మంత్రి గారు ఎవ్వరు వెళ్ళినా ఖచ్చితంగా పనిచేసే తత్వము, ఖచ్చితంగా పని చేయడానికే ఆయన ముందున్నాడు. పార్టీలకు అతీతంగా అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళ పనులను ఖచ్చితంగా చేస్తున్నాడు కూడా. సో మీరు ఏదైతే మీరు ఇప్పుడు పొలిటికల్ గా అయితే మంచి, అంటే గతంలో కూడా పనిచేసిన అనుభవం అయితే గతంలో నేను 2 సార్లు వార్డు మెంబర్ గా పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ నేను, తర్వాత మా మదరు. మొన్న కూడా 1వ వార్డుకి వెళ్ళి నేను పోటీ చేసి 11 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానము శ్రీహరన్న అవకాశం వల్ల వారి యొక్క మనోభావాలను గుర్తించుకొని నన్ను వాడు 2వ వార్డుకి నాగరాజ్ అంటేనే బాగుంటదనే ఒక ఆలోచన చేసి పెద్ద మనసు చేసుకుని నాకు 2వ వార్డు దండు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచన విధానంకి అక్కడ ప్రజలతో మమేకమై అందరితో కలుసుకొని వారికి 2వ వార్డు ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారని నేను మీ ద్వారా మా ఓటర్ మహాశకులకు అందరికీ వేడుకుంటున్నాను. సో మీరు ఇంత గతంలో 1వ వార్డు నుంచి అయితే పోటీ చేశారు. సో ఇప్పుడు రిజర్వేషన్స్ అయితే 2వ వార్డులో అనుకూలంగా వచ్చాయి. సో మరి అక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటా ఉన్నారా? గతంలో కూడా 2 సార్లు అక్కడ నేను పోటీ చేసి గెలవడం జరిగింది. అక్కడ దండు ప్రజలు నన్ను మనస్ఫూర్తిగా అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు కూడా దండు ప్రజలందరూ నాకు ఆశీర్వాదిస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో మీ పొలిటికల్ కెరీర్ తీసుకుంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారన్నా? రాజకీయంగా మీ నుంచే స్టార్ట్ అయింది? రాజకీయంగా మా తాతగారు నాగురావు అని ఇక్కడ అప్పుడు మున్సిపాలిటీ ఉండే, ఫస్ట్ ఇది మక్తలు మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీ అయింది, ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అయింది. నాగురావు అని మా తాత ఉండే,
ఆయన ఈ వాడికి అప్పుడు కౌన్సిలర్ గా ఉండే గెలిచిండు. గెలిచారు అప్పుడు. సో ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు మీకు వచ్చినట్టున్నాయి మళ్ళా. వచ్చినట్టున్నాయి. ఆ, సో ఏదైతే ముఖ్యంగా అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 నెలల్లో సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేశారు అభివృద్ధి కార్యక్రమం 100% గ్యారెంటీలతో పాటు. చేశామని ఇండ్లు ఇవన్నీ ఇక్కడ మన 1వ వార్డు కానీ 2వ వార్డు అన్ని ఇందిరమ్మ ఇండ్లు నడుస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో చెత్తులు వేసుకుని కూడా ఇప్పుడు చివరి దశకు ఉన్నాయి ఓపెనింగ్ కి. ఈ ఎలక్షన్ తర్వాత ఓపెనింగ్ కూడా మినిస్టర్ గారిని పిలుచుకొని వచ్చి అన్నగారు ఓపెన్ చేయాలని ఒక సంకల్పంతో ఆపిందండి. ఎన్ని తెచ్చారు అన్న మొదటి ఫేజ్ లో ఎన్ని ఇళ్ళు వచ్చారు? నేను మొదటి ఫేజ్ లో ఇక్కడ మా వినాయక్ నగర్ 1వ వార్డులో ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తా అనుకున్నా కాబట్టి ఇక్కడ 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అన్ని నడుస్తున్నాయి. అక్కడ దండులో కొద్దిగా 10 ఇండ్లు 15 ఇండ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇండ్లు పెట్టి అందరికి కావాల్సిన నిరుపేదలకు అందరికి వాళ్ళు వీళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి లేనివానికి ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. సో 2వ వార్డులో కూడా ఇప్పుడు మీరు ఉంటున్నారు కాబట్టి 2వ ఫేజ్ లో సాధ్యమైనంత వరకు ఎక్కువ సాధ్యమైనాక అక్కడ కూడా ఒక దగ్గర దగ్గర 100 ఇండ్లు ఖచ్చితంగా నా తరపుకెళ్లి మంత్రి గారిని పట్టుకొని అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఒకటేసారి మంజూరు చేయాలని ఒక సంకల్పం పెట్టుకుంటుంది. సో మొదటి వార్డు సెకండ్ వార్డు రెండు కళ్ళ లాగానే మీకు. ఖచ్చితంగా 2 కళ్ళ లాగానే. సో ఏదైతే ఇందిరమ్మ అయితే సాధ్యమైనంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వార్డులో కూడా మెజారిటీగా మనం తిరుగుతుంటే సెకండ్ వార్డ్ లో దండు నుంచి సో మెజారిటీగా నాగరాజు పేరు అయితే వినబడతా ఉంది. మరి అంత జనాల కోసం ఏం చేశారు? అక్కడ గతంలో 2 సార్లు తెస్తే కూడా మేము ప్రజలకి అనుకూలంగా ఉంటాం. పెద్ద చిన్న లేకుండా అందరితో కలిసిపోయే భావన, అందరితో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే బిహేవింగ్ చేస్తాం. ఇప్పటికీ పదవి ఉన్నా లేకున్నా వారితో ఒక కలిసి ఉండే తత్వం, వాళ్ళ మనసులను గెలవాలనే ఒక ఉద్దేశంతోనే ఆ విధంగా మనం ఫస్ట్ కెళ్ళి ఉన్నాం. రేపు మనకి భగవంతుడు ఆశీర్వదించి దండు గ్రామ ప్రజలు 2వ వార్డు ప్రజలు అందరూ సహకరించినా కూడా మా వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ అట్లే ఉంటదని తెలుపుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రచారంలో మీరు జరిగేటప్పుడు 2వ వార్డులో ఎటువంటి సమస్యలు గుర్తించారు? ప్రచారంగా ఈ రోజు ఇంకా ప్రచారం చాలు చేయలేదు. ఈ రోజు అందరికి నామినేషన్ వేస్తా అని వెళ్లి రావడం జరిగింది. మెయిన్ గా డ్రైనేజ్, సీసీ రోడ్లు, కొద్దిగా పెన్షన్ల యొక్క సమస్య మెయిన్ గా ఉంది. ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైన్లు మేజర్ ప్రాబ్లం ని మంత్రి గారిని పట్టుకొని మేము గెలిచిన వెంబడే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తామని వాళ్ళకి అక్కడ అందరికి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పని చేస్తాం కూడా. సో చాలా మంది నాయకులు ఎన్నికలు వస్తున్నాయని లేక గెలవక ముందు చాలా హామీలు ఇస్తా ఉంటారు, గెలిచిన తర్వాత ఇంకా వాటిని మర్చిపోతా ఉంటారు. సో నాగరాజ్ గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, రోడ్స్ విషయం అన్నారు, ట్రైన్స్ అన్నారు, లైట్స్ అన్నారు, మిగతా నాయకుల కోవల్లోకి వెళ్లకుండా గెలిచిన తర్వాత మీరైతే ఏవైతే చెప్తున్నారో మీరు నమ్మిన ప్రజల కోసం ఈ పనులన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాక అందరూ నిలబడతారు కదా, నమ్మకమైన వ్యక్తికే ఆ ఓటు విలువైన ఓటుని ఇస్తారు. దండు గ్రామ ప్రజలు గాని, ఇక్కడ రజకవాడ, తర్వాత నేతాజీ నగర్, అక్కడ మాలగేల ప్రజలందరికీ నా వ్యక్తిత్వము 2006లో నా జీవితంలో కౌన్సిలర్ ప్రయాణం దగ్గర 20 ఏళ్ళు దాటింది. కాబట్టి నన్ను నమ్మి ఖచ్చితంగా ఓటేస్తారు. నాగరాజు ఖచ్చితంగా పనిచేస్తారని వాళ్ళకి 100% నమ్మకం. 99 కూడా కాదు, 100కి 100% వాళ్ళు విశ్వసిస్తారు ఖచ్చితంగా. ప్రజల పట్ల మీకు విశ్వాసం, మీ పట్ల వాళ్ళకి పూర్తిగా ఉంది. సో రేపు నెక్స్ట్ బీఆర్ఎస్ గానీ బీజేపీ కూడా బరిలో ఉండబోతా ఉన్నాయి. సో వాళ్ళని కాదని ఒక ఓటరు నాగరాజుకు ఓటు వేయాలంటే ఏం చూసి వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రి గారిని పట్టుకొని అవసరమైన నిధులు వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న పనులని త్వరలో పూర్తి చేయడానికి నేను ముందుంటాని అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ విశ్వాసం. అంతే. సో మంత్రితో కొట్లాడి అభివృద్ధి ఖచ్చితంగా అనేది ఒక విశ్వాసం ప్రజల లోపల ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మమ్ము చేయనట్ల వాళ్ళకి అనుగుణంగానే ఖచ్చితంగా పని చేయడంలో ముందుంటా. సో రేపు ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది మన మున్సిపాలిటీ. సో ఫైనల్ గా మన దండు కావచ్చు, నేతాజీ నగర్ కావచ్చు, సో 2వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారన్న మన ఛానల్ ద్వారా? ఇప్పుడు 11వ తారీఖు రోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నాను. నా యొక్క చేతి గుర్తు ఉంటది. మీరందరూ 2వ వార్డు ప్రజలు, వినాయక్ నగర్ ముందు ఉన్న రజకవాడ గాని, దండు గ్రామ ప్రజలకు, నేతాజీ నగర్, మాలగేరి, మిగతా పట్టణ ప్రజలకు అందరికీ కోరుకునేది ఏమంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు ఒక సేవకులాగా పనిచేస్తా అని ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సో ఇది ఏదైతే నాగరాజు గారి మాటల్లో స్థానికంగా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి, సో చాలా ఏళ్ల తర్వాత మనకు ఒక మంత్రి అయితే వచ్చారు. సో ఆ మంత్రి ఆధ్వర్యంలో స్థానికంగా కార్యకర్తలకు కావచ్చు, వార్డు ప్రజల కోసం కావచ్చు, ఏ సమస్య కావాలన్నా వారి దృష్టికి తీసుకెళ్లిన ఎంబడే సాధ్యమైనంత వరకు దాని పరిష్కారం కోసం ముందుకెళ్తారని చెప్పేసి కూడా నాగరాజు గారి మాటల్లో మనకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటర్స్ అందరూ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, రాజకీయాల్లో ఇంతకు ముందు ఉండిన అనుభవం ఎవరికి ఉంది, సో వీటన్నిటిని ఆలోచన చేసి రేపు సరైన వ్యక్తిని మనం గెలిపించుకున్నప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక మంత్రి ఉండడం వల్ల ఏ ఫండింగ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, వారితో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సెకండ్ ఫేజ్ లో మొదటి ఫేజ్ లో ఎన్ని వచ్చినాయో దానికన్నా సెకండ్ ఫేజ్ లో ఇంకా రెట్టింపు ఇండ్లు కావాలన్నా స్థానికంగా మనం గెలిపించుకొని, మన స్థానికంగా కౌన్సిలర్ గెలిపించుకొని తీసుకెళ్లి వెళ్తేనే సో నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఏ ఫండింగ్ అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని రాబోయే ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ప్రతి ఒక్క సెకండ్ వార్డు నుంచి ఓటర్ ఆలోచన చేసి సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని రేపు కౌన్సిలర్ సీట్లు కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. మంచి మెజార్టీతో గెలవాలని